సాధిస్తాం సాధిస్తాం కోచ్ ఫ్యాక్టరీ సాధిస్తాం. ఈనాటి కోచ్ ఫ్యాక్టరీ సాధన కోసము కాజ్పేట్లో మహాధర్నాకు సమాధ్యక్షత వహిస్తున్నటువంటి స్థానిక కార్పొరేటర్ నర్సింగ్ గారికి, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు వినోద్ కుమార్ గారికి, అదేవిధంగా గౌరవ మాజీ కూడా చైర్మన్ పెద్దలు మరి యాదవ్ రెడ్డి గారికి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అన్న కుమారస్వామన్న గారి కార్పొరేటర్ కుమారస్వామన్న గారికి, పెద్దలు డిప్యూటీ మేయర్ మసూద్ భాయ్ గారికి, జనార్దన్ అన్న గారికి, మాజీ గ్రెయిన్ మార్కెట్ కమిటీ చైర్మన్ సోదరులు రమేష్ అన్న గారికి, వేదికపై ఆసీనులైనటువంటి కార్పొరేటర్ రవణ గారికి, అదేవిధంగా నాగేశ్వరరావు గారికి, మాజీ కార్పొరేటర్ రమేష్ గారికి, సోదా కిరణ్ గారికి, మరి మైనార్టీ నాయకులు సుశీల్ గారికి, మరి సోని గారికి, మిగతా శివ గారికి, యాదగిరి గారికి, ప్రభాకర్ గారికి, సోదరులు భోగి సురేష్ గారికి, కార్పొరేటర్ గారికి, పార్టీ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మండి రజనీ కుమార్ గారికి, వేదికపై ఆసీనులైనటువంటి మా మహిళా సోదరులకు, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, ఇంకా చాలా మంది పేర్లు ఉచ్చరించలేకపోతున్నా డివిజన్ అధ్యక్షులకు, కార్యదర్శులకు, చోటు గారికి, గబెడ్డి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా సైదుల్ రెడ్డి గారికి, ఇంకా వెంకన్న గారికి, బుద్ధ వెంకన్న గారికి, తేలు సారంగపాణి గారికి, కోండ్ర సోదరులకు, అదేవిధంగా ఈ టెంట్ ను మరి బ్రహ్మాండంగా ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి పూల ప్రభాకర్ గారికి, గబెడ్డి శ్రీలు గారికి, మరి మైక్ అందించినటువంటి మిత్రులకు ప్రభాకర్ గారికి, హాజరైనటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకు, తెలంగాణ వాదులకు, వ్యాపారవేత్తలకు, యువకులకు, రంజిత్ గారికి, అందరికి కూడా ఇక సర్వార్ గారికి, చిరు వ్యాపారులకు, రాజు గారికి, మా మాజీ ఆర్టీఏ మెంబర్ రాజు గారికి, జీ భారతదేశం వారికి, రిటైర్డ్ రైల్వే ఉద్యోగస్తులకు, విద్యార్థులకు అందరికి కూడా పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు కోచ్ ఫ్యాక్టరీ కోసము ఈ ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించడం ఈ ప్రాంత బిడ్డలకు కొత్త కాదు. గత 40-50 ఏళ్ల నుంచి కూడా ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ రావాలని చెప్పి ఆనాటి ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కీర్తిశేషులు భగవాన్ దాస్ గారు అయితేనేమి, కాళదాస్ గారు అయితేనేమి, సిపిఎం నాయకులు అయితేనేమి, అదేవిధంగా అనేక పార్టీలు మొన్నటి వరకు ఎన్నికలు కాగల ముందు కూడా అన్ని పార్టీల సంఘాలు లెఫ్ట్ నుంచి రైట్ వరకు రౌండ్ టేబుల్ సభలు, సమావేశాలు, మరి అదేవిధంగా కీర్తిశేషులు గద్దర్ గారు కూడా, అదేవిధంగా ఇన్నయ్య గారు, విమలక్క గారు, అనేక మంది లెఫ్ట్ నుంచి రైట్ వరకు అనేక సంఘాలు, సంస్థలు కూడా పోరాడిన విషయం మనందరూ కూడా తెలుసు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్నటువంటి సందర్భంలో ఆనాటి ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ ప్రాంతానికి న్యాయం జరగాలని చెప్పి విభజన చట్టంలో అనేక హామీలు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా చెప్పాలంటే ఉమ్మడి వరంగల్ జిల్లాతో కాల్పేట్లో రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీ అయితేనేమి, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ అయితేనేమి, ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ అయితేనేమి, అదేవిధంగా ఈ ప్రాంతంలో రైతుల కోసం నిర్మాణం చేస్తున్న అనేక ప్రాజెక్టులు కూడా నిధులు కావాలని చెప్పారు. మరి ఈ అంశం పైన తెలంగాణ రాష్ట్ర సమితి కానీ, ఆనాటి ఎంపీలు కానీ ఎప్పటికప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి 10 ఏళ్ల నుంచి ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది. అందులో భాగంగానే ఆనాటి పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారు పట్టుబడితే ఎయిమ్స్ కూడా వచ్చినటువంటి విషయం మీ అందరూ కూడా తెలుసు. అయితే మొన్నటికి మొన్న కొత్త ప్రభుత్వం మూడోసారి ముచ్చటగా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో వచ్చిన తర్వాత బడ్జెట్ కేటాయించిన సందర్భంలో ఈ ప్రాంతంలో విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు మరి పొందుపరుస్తారు అని చెప్పి ఇక్కడ ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా 8 కాంగ్రెస్ ఎంపీలను, 8 బీజేపీ ఎంపీలను పంపించడం జరిగింది. వీళ్ళందరూ కూడా దద్దమల లాగా పార్లమెంట్ లో ఉన్నారు.
మొన్న బడ్జెట్ లో తెలంగాణ అనే పదం కూడా ఊసెత్తకుంటే వీళ్ళు దద్దమ్మల్లాగా పార్లమెంట్ ఉంటారు తప్ప ఈ ప్రాంత ప్రజల ఓట్లు దండుకున్నారు తప్ప ఈ ప్రాంత ప్రయోజనాల కోసము ఏ ఒక్కరు కూడా మాట్లాడకపోవడం మరి ప్రజలందరూ గమనిస్తున్నారు. సిగ్గు అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ బీజేపీ పార్లమెంట్ సభ్యులను ప్రజలు చీగొడుతున్నారు అన్నటువంటి విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. అందుకే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి గులాబీ సైనికులుగా మరొక్కసారి ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రాంత ప్రజల హక్కుల కోసం పోరాడాలని చెప్పి ఓరుగల్లు నుంచి పోరాటం ప్రారంభించడం జరిగింది. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. మనము తెలంగాణ కోసము ఇదే ప్రాంతంలో కాజ్పేట్ లో ఏ తీరుగైతే బతుకమ్మతోని బోనాలతోని రాష్ట్ర రోకోలు రేల్ రోకోలు గుంట వార్పుతోని తెలంగాణ సాధించడమో ఆ రోజు సమైక్య రాష్ట్రంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరి పైన అనేక అక్రమ కేసులు పెట్టినా కూడా మా తెలంగాణ రాష్ట్రం సాధించడం మా చెరువక్కని ఏ తిరిగిన పోరాటం చేసినామో అదే ఉద్యమ స్ఫూర్తితోనే కోచ్ ఫ్యాక్టరీ సాధన కోసం కూడా ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పి గులాబీ సైనికులుగా ప్రజల ముందు శపథం చేస్తున్నాం, మరి ప్రమాణం చేస్తున్నాం అన్నటువంటి విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో మోసం చేసింది. ఈ ప్రాంతము ఉవ్వెత్తున లేచినప్పటి ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం మరి కేంద్రం ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చినట్టు వస్తున్నటువంటి కోచ్ ఫ్యాక్టరీని మరి పంజాబ్ కు తరలించడం జరిగింది. అక్కడ ఏదో శాంతి భద్రత సమస్య ఉన్నదని చెప్పి ఆనాడు రాజీవ్ గాంధీ లాంగవేల అకాడుతోని ఇక్కడ రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీ అక్కడ తీసుకుపోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నాటి నుండి కూడా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం పైన బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు ఎప్పటికప్పుడు ఒత్తిడి తీసుకొచ్చి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా పలుమార్లు ప్రధానమంత్రిని కలిసి మా తెలంగాణ ప్రాంతానికి రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీ కానీ మయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వాలంటే ఆ రోజు బీజేపీ మంత్రి రైల్వే శాఖ మంత్రి వారు మరి కోచ్ ఫ్యాక్టరీ ఫీజబిలిటీ లేదని చెప్పి 4 నెలలకే మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతుంటే లాతూర్కు తరలించినటువంటి విషయాన్ని కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నటువంటి విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు వచ్చినా కూడా బీజేపీ ప్రభుత్వం అక్కడ కోచ్ ఫ్యాక్టరీ తీసుకుపోయేది. కానీ ఇక్కడ 40-50 ఏళ్ల నుంచి ఉన్నటువంటి డిమాండ్ మాత్రము మహారాష్ట్రటువంటి బీజేపీ ప్రభుత్వానికి సరైన రీతిలో సరైన సమయంలో గుణపాఠం చెప్పాలని కూడా తెలంగాణ ప్రజలను కోరుతున్నాం. మరి ఈ సందర్భంగా ఇటు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఈ ప్రాంతానికి అనేది చేయడం జరిగింది. ప్రత్యేకించి వరంగల్ ప్రాంతానికి నిధులు కూడా సరిగా మరి కేటాయించకపోవడం రాష్ట్ర ప్రభుత్వం మరి వైఖరి కూడా నిరసనగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఏదేమైనప్పుడు కూడా ఇది తొలి ప్రయత్నంగా మరొక్కసారి మరి పోరాటం పోరుగల్లు నుంచి ప్రారంభమైంది. ఖచ్చితంగా కోచ్ ఫ్యాక్టరీ సాధించే వరకు వీధి పోరాటం చేస్తామని కూడా తెలంగాణ ప్రజల పక్షాన ఖచ్చితంగా గులాబీ సైనికులు ఆదేశాలు కృషి చేస్తారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసము ఈ ప్రాంత హక్కుల కోసము గులాబీ సైనికులు అండగా ఉంటారు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారు మాట్లాడుతున్నారు.